నా పేరు డాక్టర్ ఆర్లు అండి. ఆయన ఆధ్వర్యంలో అక్కడ నుంచి రండి అమ్మా, మీరు ఉందండి. నెక్స్ట్ నెక్స్ట్ నాయుడు కార్పెంటర్ హమాలి సార్. నెక్స్ట్ నెక్స్ట్ సాయి నెక్స్ట్ అప్పలనాయుడు కపూర్ సీరియన్ అప్పలనాయుడు ఫాస్ట్ కావాలి. నాగరాజు రజనీ యూనియన్ చైతన్య రామ రండి ఒకే కావచ్చు. రెండమ్మ కావాలండి కావాలి ఫాస్ట్. అమ్మా దయచేసి నిశ్శబ్దం పాటించండి. దయచేసి నిశ్శబ్దం పాటించండి. నిశ్శబ్దం ప్లీజ్. రండమ్మా డ్వాక్రా మహిళలు. సరే సరే మా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. తల్లి అందరూ దయచేసి కూర్చోవాలి, మాట్లాడకుండా ప్లీజ్. దయచేసి కూర్చోండి, మాట్లాడద్దు. ఇప్పుడు మేము ఉద్దేశించి మేడలు మాట్లాడతారు, నిశ్శబ్దం కూర్చోవాలి. భారత్ మాతాకి కూర్చోండి, నిశ్శబ్దం కూర్చోండి. అందరూ దయచేసి కూర్చుంటే మేడం గారు 5 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత కార్యక్రమం తీసుకెళ్తే దయచేసి కూర్చోవాలి. స్థానాలు నిశ్శబ్దం కూర్చోవాలి.
కూర్చోవాలి మరి అలాగే కూర్చోవాలమ్మా కూర్చో పాత్రికేయ మిత్రులకి ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులకి నా నమస్కారం నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పెద్ద సంఖ్యలో రామవరపాడు, ఎన్కేపాడు ఈ ప్రాంతాల నుండి భారతీయ జనతా పార్టీలో చేరడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడ ప్రజలు రావడం జరిగింది. వారందరినీ నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఈ రోజు నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి వారందరూ కూడా కృషి చేస్తారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఒక రకంగా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటానికి ఇంతమంది వచ్చినటువంటి సందర్భంలో ఇది ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల పెరుగుతున్నటువంటి అభిమానానికి నిదర్శనం అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశానికి చేసినటువంటి సేవ, ప్రతి వర్గం వారికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి తపనతో ప్రవేశపెట్టినటువంటి పథకాలు, కార్యక్రమాలు, వీటన్నింటినీ ఇక్కడ ప్రజలు అందుకుంటున్నటువంటి సందర్భంలోనే అనేక వర్గాలకి చెందినటువంటి వారు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. ప్రత్యేకించి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మహిళా అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ కేవలం మహిళలకి సంరక్షణ కల్పించడం మాత్రమే కాదు, సాధికారతను అందించాలి అనేటువంటి కృత నిశ్చయంతో వారు చేసినటువంటి సేవలు ఇవాళ మహిళలు గుర్తించి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు. డ్వాక్రా మహిళలు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ తెలుసు, నిన్న మొన్నటి వరకు గ్రూపులు తీసుకున్నటువంటి లోను 2 లక్షల రూపాయలు ఉంటే ప్రతి ఒక్కరికి బహుశా ఆ గ్రూప్లో ఉన్నటువంటి 10 మంది మహిళలకి 20 వేలు వచ్చేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అదే లోన్ ఏదైతే ఉందో దాన్ని 20 లక్షలకి పెంచి ఇవాళ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి 2 లక్షలు అందుకునే విధంగా వారు దారిని సుగమం చేయడం జరిగింది. లక్పతి దీది అని అంటే లక్షాధిపతురాల్ని చేయాలి అనేటువంటి లక్ష్యంతో మహిళల్ని వారు అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. దానిలో జెమ్ పోర్టల్ అని కూడా ఉన్నది. అంటే ఇప్పుడు డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి వారు ఆ రకమైనటువంటి ట్రైనింగ్ తీసుకుని వారు ఈ 2 లక్షలు ఏవైతే వారికి వస్తుందో ఈ లోన్ మాధ్యమంగా దాన్ని మూలధనంగా వారు దాన్ని వెచ్చిస్తూ వారంతట వారు ఏమన్నా ఒక చిన్న పరిశ్రమ కనుక పెట్టుకున్నట్లయితే వారు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తుల్ని ఈ జెమ్ పోర్టల్లో పెట్టి దాని మాధ్యమంగా ఇవాళ దేశవ్యాప్తంగా అమ్ముకునేటువంటి వెసులుబాటు నరేంద్ర మోడీ గారు కల్పించారు మహిళలకి. అంటే కేవలం ఏదో నేను ఇక్కడ ఒక పచ్చడి తయారు చేశాను, పచ్చడి ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే నా రాంవరపాడు వరకు నేను అమ్ముకున్నాను అన్నట్లు కాదు. ఇవాళ విజయవాడలో రాంవరపాడులో కనుక మీరు ఆవకాయ పచ్చడి మీరు తయారు చేస్తే మీరు దాన్ని జెమ్ పోర్టల్లో పెడితే అది చివరికి జమ్మూ కాశ్మీర్లో కూడా అమ్ముడుపోయేటువంటి అవకాశం ఉన్నది. అది మాత్రమే కాకుండా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ముందు జెమ్ పోర్టల్లో పెట్టేటువంటి ఉత్పత్తుల్నే ముందు వారు సేకరించాలి, ఆ తర్వాతే బయట ఏదైనా సేకరించవచ్చు. కనుక ఆ రకంగా మహిళా సాధికారత మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. అది మాత్రమే కాకుండా ఈ మధ్యనే డ్రోన్ దీదీ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు. అంటే చాలా వరకు ఈ పురుగుల మందు, ఎరువులు చల్లడం అనేది పురుషులు మాత్రమే చేసేటువంటి పని అని చెప్పి మనం భావించేవాళ్ళం. కానీ ఇవాళ ఆ పని కూడా మహిళ చేయగలదు అని చెప్పి నిరూపిస్తూ డ్రోన్ల మాధ్యమంగా పొలాల్లో ఎరువుల మందు, ఈ పురుగుల మందు చల్లేటువంటి ఆ పనిని కూడా ఇవాళ మహిళలకే నరేంద్ర మోడీ గారు అందివ్వడం జరిగింది. అది కూడా ఎట్లా? డ్రోన్లతోటి
డ్రోన్ అనేది ఉంటుంది. అది ఏరోప్లేన్ లాగా ఒకంత ఎత్తులో పొలం మీద అంతా ఎగురుతూ అది ఈ పురుగుల మందుని అదేవిధంగా ఈ ఎరువుల్ని చిమ్ముతూ, మనం ఒకవేళ ఒక బస్తా యూరియా మనకి 1 ఎకరం పొలానికి కావాల్సి వస్తే ఒక 500 మిల్లీలీటర్లు ఈ నానో ఫర్టిలైజర్ ఏదైతే ఉందో ఆ డ్రోన్లో పోసి దాన్ని చిమ్మి ఇవాళ తక్కువ ధరకే మనం మంచి ఉత్పత్తిని పంటని మనం హస్తగతం చేసుకునేటువంటి అవకాశం. కనుక ఆ రకంగా మహిళల మీద ఇంకా ఉజ్వల యోజన మీ అందరికీ తెలుసు, ఉచితంగానే గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం. నిన్న మొన్నటి వరకు కట్టెపుల్లల మీద వంట చేసుకునేటువంటి మహిళలకి, వాళ్ళ పేద మహిళలకి ఉచితంగానే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. మరి విద్యుద్దీకరణ ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే కరెంట్ లేదో అక్కడికి విద్యుత్ని అందించినటువంటి ఘనత కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. 18,000 గ్రామాల్లో విద్యుత్ లేకపోతే వాటన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారు భర్తీ చేశారు. ఇంకా మాతృత్వ వందన యోజన, సురక్షిత్ యోజన అంటే గర్భిణిగా ఉన్నటువంటి మహిళ ఉచితంగానే చెకప్ చేసుకునేటువంటి వసతి ఇవాళ మహిళలకి నరేంద్ర మోడీ గారు అందించారు. మన బిడ్డలకి 7 రకాల ప్రాణాంతకమైనటువంటి జబ్బులు వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి కావలసినటువంటి 7 ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంద్రధనుష్ అనేటువంటి కార్యక్రమంతో మాధ్యమంగా వారు మన బిడ్డలకు అందిస్తున్నారు. ఈ రకంగా మహిళల్ని కేవలం ఏదో సంరక్షిస్తున్నామని చెప్పి వారిని తక్కువ చేసి చూడటం కాకుండా వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఇవాళ వారికి సాధికారతని నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. గమనించిన నేపథ్యంలోనే ఇంత పెద్ద సంఖ్యలో ఇవాళ మహిళలు డ్వాక్రా సంఘాలకి సంబంధించినటువంటి వారు ఇవాళ పార్టీలో చేరటానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా ఇంకా సోదరులు కూడా వచ్చారు. తాపీ పనులు చేసుకునే వారు కావచ్చు, ఆటో యూనియన్లు కావచ్చు, వారందరూ కూడా ఇవాళ వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు, చేరారు. కనుక వారి అందరి చేరిక మాధ్యమంగా పార్టీ ఖచ్చితంగా బలోపేతం అవుతుందని, అది మాత్రమే కాకుండా చేరినటువంటి వారు కూడా చురుకుగా పార్టీ పనిలో పాల్గొంటూ, ఎప్పుడైతే మీరు చురుకుగా పార్టీ పనిలో పాల్గొంటారో ఖచ్చితంగా పార్టీ బలోపేతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా మీరు కూడా నలుగురికి పార్టీ చేసేటువంటి మంచి పనులు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ దిశగా కండువా వేసుకోవటం మాత్రమే కాదు, కండువాతో వచ్చే బాధ్యతలకు కూడా న్యాయం చేసే దిశగా మీరందరూ మీ వంతు కృషి చేస్తారని, మాకు మీ సహకారాన్ని అందిస్తారని చెప్పి గట్టిగా విశ్వసిస్తూ మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీరు మాతో కలిసి పయనం చేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.